ఏంటో ఈ పిల్లలు ఒక్క చోట అస్సలు ఉండరు. నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నా చూడండి, మా వాడు వెనకాల నుంచి ఉయ్యి 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 అని అరుస్తూ ఉన్నాడు. సో ఇది మేము మా బిల్డింగ్ అనమాట. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, కింద రెంటర్స్ ఉంటారు గ్రౌండ్ ఫ్లోర్లో. మా ఓన్ బిల్డింగ్ కాదు, మేము కూడా రెంట్కే ఉంటున్నాం. మేము పార్క్ వెళ్తున్నాం అనమాట. బ్లూ కలర్ బిల్డింగ్ వచ్చేసి మేము ఉంటున్న బిల్డింగ్, ఆ రెడ్ కలర్ కార్ వెనకనే పార్క్. సో మాకు నడిచి వెళ్ళొచ్చు. అయితే పార్క్ ముందు కుక్క పిల్లలు ఉన్నారనమాట. మా వాడికి కుక్క పిల్లలు అంటే ఎంత ఇష్టమో, అసలు కుక్కల్ని చూస్తూ ఉండిపోతాడు. కుక్క పిల్లల్ని, కుక్కలు అంటే వాడికి అర్థం కాదు, షీరో అనాలి. ఏది ఇంకో బాబేడి వెళ్ళొచ్చు, మండే వెళ్ళాం. ఏడవలేదు, మొబైల్ చూపెట్టుకుంటా. మా వాడికి వేములవాడ నుంచి గుండు చేయించుకొని ఇప్పుడే ఫస్ట్ టైం పార్క్ వెళ్తున్నాం అనమాట. ఆంటీ వాళ్ళు చూసి ఎప్పుడు వెళ్ళారని అడుగుతున్నారు, ఏడ్చారా అని కూడా అడుగుతున్నాడు. ఇంకా వాడు చూడండి, వాడు పిల్లలు వీళ్ళు ముట్టుకోవద్దు, వేరే వాళ్ళ బొమ్మలు అయితే కావాలి మనకి. అలానే వాకింగ్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళ వెనకాల వీరు కూడా పరిగెడతా ఉన్నాడు. వాడు ముందు చూసుకోడు, వెనకాలనే చూసుకుంటా ఉంటాడు. ముందు స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి, ఏం చూడడు అసలు. ముందు ఎవరున్నాడో పట్టింపు లేదు. ఎవరైనా మనకు ఎదురొచ్చిన వాళ్ళకే రిస్క్, వాళ్ళకి నేను ఎదురెళ్ళినా వాళ్ళకే రిస్క్ అని అంటారు కదా బాలయ్య డైలాగ్, అలా వేస్తున్నాడు మా ఓడైతే. అక్కడి నుంచి చిన్న పాప దగ్గర బొమ్మ ఉంటే, నువ్వు అలా నడపాలి నాన్న, ఇలా నడపాలి నాన్న అని గైడెన్స్ ఇస్తున్నాడు ఆ పాపకే. తర్వాత ఇక్కడ జిమ్ కనబడుతుంది కదా, జిమ్ కూడా ఉందండి. మంచిగా వర్కౌట్ చేసుకోవచ్చు మనము, బరువున్న వాళ్ళము. లేడీస్ అయితే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా బరువు ఎక్కిపోతాము, వాళ్ళు వచ్చేస్తూ ఉంటుంది కదా. దాని తర్వాత ఇక్కడ మనము మంచిగా వాళ్ళు తగ్గడానికైతే ఇక్కడ మంచిగా ఉన్నాయన్నమాట. వాడు ఆడుకున్నాడు, వాడు జిమ్ని కూడా వాడు ఆడుకునే ఏం చేద్దాం చెప్పండి. కుక్కలకి టాటా టాటా చెప్పేసాను, ఇంకా రేపు కలుద్దాం అని చెప్పేసి వచ్చి. డైలీ రొటీన్ మండే టు సాటర్డే వరకు మాకు ఇదే పని. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం కామెంట్లో. అంటిల్ దే